ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర RRR బాధితులం కోల్పోతున్నటువంటి బాధితులం ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. గవర్నమెంట్ ఎన్నికలు రాకముందు కోతీరుగా ఉన్నది. ఎన్నికల్లో రైతులకు మోసం చేసి మీకు ప్రతి ఒక్కటి మాకేయండి, మమ్మల్ని గెలిపియండి, మీకు న్యాయం చేస్తాము, మీ ఎంట ఉంటాము, మీకు జరిగే అన్యాయాన్ని మేము అరికడతామని చెప్పారు. గెలిచిన తర్వాత ఒక్క నాయకుడు కూడా మాకు అందుబాటులో రాకుండా రైతులను మోసం చేస్తూ ఉన్నాడు. రైతులను మోసం చేసిన ఏ రాష్ట్రమైనా బాగుపడలేదు. ఇక్కడ ఉన్నటువంటి కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మేము ఈ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే అలాంటిమెంట్ని పారదర్శకంగా చేయాలి. ORR నుంచి ఎక్కడైతే అంతటా 40 కిలోమీటర్లు తీసుకుర్రో చౌటుపల్లి భువనగిరి పరిసర ప్రాంతాలను కూడా 40 తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఉన్నటువంటి కూడా HMD వెంచరకెళ్ళి తీసుకుంటా ఉన్నారు. చౌటుపల్లి మున్సిపాలిటీ 2 భాగాల్లో విడిపోతూ ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా ఈ గవర్నమెంట్కు వెంకరెడ్డి గారు కూడా రోడ్డు భవనాల శాఖ మంత్రి, జిల్లా మంత్రి అయిన కూడా జిల్లా రైతులను మోసం చేస్తున్నాడు కనుక వారికి కూడా చెప్తున్నాం, ఇంకోసారి అధికారంలో రావాలంటే నువ్వు రైతులతో పెట్టుకోవద్దు, రైతులకు సానుకూలంగా పనిచేసి పెడితేనే పంచుకుంటామని చెప్పేసి మాకు ప్రత్యేక డిమాండ్. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర RRR బాధితులం కోల్పోతున్నటువంటి బాధితులం ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. గవర్నమెంట్ ఎన్నికలు రాకముందు కోతీరుగా ఉన్నది. ఎన్నికల్లో రైతులకు మోసం చేసి మీకు ప్రతి ఒక్కటి మాకేయండి, మమ్మల్ని గెలిపియండి, మీకు న్యాయం చేస్తాము, మీ ఎంట ఉంటాము, మీకు జరిగే అన్యాయాన్ని మేము అరికడతామని చెప్పారు. గెలిచిన తర్వాత ఒక్క నాయకుడు కూడా మాకు అందుబాటులో రాకుండా రైతులను మోసం చేస్తూ ఉన్నాడు. రైతులను మోసం చేసిన ఏ రాష్ట్రమైనా బాగుపడలేదు. ఇక్కడ ఉన్నటువంటి కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మేము ఈ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే అలాంటిమెంట్ని పారదర్శకంగా చేయాలి. ORR నుంచి ఎక్కడైతే అంతటా 40 కిలోమీటర్లు తీసుకుర్రో చౌటుపల్లి భువనగిరి పరిసర ప్రాంతాలను కూడా 40 తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఉన్నటువంటి కూడా HMD వెంచరకెళ్ళి తీసుకుంటా ఉన్నారు. చౌటుపల్లి మున్సిపాలిటీ 2 భాగాల్లో విడిపోతూ ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా ఈ గవర్నమెంట్కు వెంకరెడ్డి గారు కూడా రోడ్డు భవనాల శాఖ మంత్రి, జిల్లా మంత్రి అయిన కూడా జిల్లా రైతులను మోసం చేస్తున్నాడు కనుక వారికి కూడా చెప్తున్నాం, ఇంకోసారి అధికారంలో రావాలంటే నువ్వు రైతులతో పెట్టుకోవద్దు, రైతులకు సానుకూలంగా పనిచేసి పెడితేనే పంచుకుంటామని చెప్పేసి మాకు ప్రత్యేక డిమాండ్.